గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా, మీకు ఎవరు అవి గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా? ఉంటాయిలేండి అలాంటి చిన్న చిన్నవి ఉంటే ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి, ఆయన మీరు చాలా మంచివారు కదా సార్. మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్, కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడు అండి, మంచివాడు కాబట్టే నా ఆర్గానిక్ మామకు వచ్చినప్పుడు కూడా చేశాడు. మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడు అండి, మనిషి మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుందండి. చిన్న ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలకు చేయించుకోవాలి తప్ప. అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా, అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం అనేది. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు? ఆ టైంలో ఉండదు ఎవరికి. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలా మంది నాకు పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది అలాగని. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు, ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు, బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తామని చెప్పారండి. చెప్పినా సరే నేను అలా కాదు, అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అని అంటే, సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. చేయనని చెప్పిందండి. అలీ అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలేదు. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవు నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి. అయితే లేదండి, పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాం ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. సరే పాపం, సర్లే తప్పే ఉందమ్మా, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది. నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజ గారు ఇంద్రజని ఫైనలైజ్ చేసి, అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్ లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ, లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా, నేనేమి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్? ఫిగర్ ఎలా ఉంది? ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను, చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంతలాగంటే నేను బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి, చిక్స్తో చెప్పేది ఉంటుందండి, నవ్వుతో చెప్పేది ఉంటుందండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి, నొసలతో చెప్పేది ఉంటుందండి. ఇవన్నీ పలుకుతాయా పలక